డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి యొక్క నామినేషన్ రోజు వచ్చినాను. ఓకే. దాదాపు నేను ఒక 12 కాన్స్టిట్యున్సీలు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి, వనపర్తి, దేవరకర్త, మక్తల్, నారాయణపేట అంతా వచ్చి చి వర్కౌట్ చేసుకుంటూ వచ్చినాను. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను పొలిటికల్‌గా. ఆ! నాకు ఈ ఎంపీ ఎలక్షన్స్ మీద నేను కొన్ని అడుగుతాను. చెప్పండి. ఒక ఓటర్‌గా మీ అభిప్రాయం చెప్పండి. చెప్తాను. సరే ఇప్పుడు తెలంగాణలో మనకు 17 స్థానాలున్నాయి. అవును. ఎంపీ స్థానాలు. అవును. దాంట్లో ఇది చేవెళ్ళ ఇప్పుడు మన పరిగిలో ఉన్నాం కాబట్టి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇక్కడ ముగ్గురు కూడా ప్రత్యర్థులు పోటీ పడతా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ అండ్ టీఆర్ఎస్. ఏంటి ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో మరి ఎలా ఉండబోతుంది ఈసారి ఇక్కడ అంటే ఒక చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఈసారి గెలుపు ఎవరిది? అంటే గెలుపు అంటే ఒకటి విషయం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు మంచి తీర్పిచ్చారు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది అనేటువంటి తీర్పునిచ్చినారు. ఓకే. ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలలో గూడా ఖచ్చితంగా మళ్ళా ఎంపీలకు గూడా పై లెవెల్‌లో అధికారం రావు గాంధీ యొక్క నాయకత్వం అనేది చాలా పోరాటంలో కాంగ్రెస్ కార్యకర్తలు గాని, ప్రజలు గూడా మంచి చైతన్యం వచ్చిందండి. కాంగ్రెస్ వైపునే ఇదిగా ఉంది. అలాగనే వస్తే కాన్స్టిట్యూన్సీలు 17లో మా రేవంత్ రెడ్డి సాబ్ అంటుండు 14 కాదు 16 సీట్లు ఖచ్చితంగా కొడతాము. అయినా 1, 2, 3 చోట్ల టైట్ పొజిషన్ తక్కువ మెజార్టీతో వచ్చే సీట్లు ఉండొచ్చు. మా చేవెళ్ళలోటి ఇతని యొక్క అభివృద్ధి రంజిత్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి ఇంతకుముందుకి మాజీ ఎంపీ లెక్క బాగా అభివృద్ధి చేసిన వ్యక్తి. ఇంకొకటి ప్రజల్లో కలయికపోయేటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి అండి. ఆ! ఓకే. రంజిత్ రెడ్డి గారు. ఒక ఇది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు గూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసినటివి పథకాలు గూడా ప్రజల్లో బాగా కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుపోవడం జరిగింది. కనుక గ్రామాల్లో గూడా మండలం నాయకులు, గ్రామ కార్యకర్తలు బాగా కృషి చేస్తున్నారండి. మాకు రంజిత్ రెడ్డి గారి గెలుపు ఈజీ అంటారు. ఖచ్చితమండి. గెలుపులైతే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మరి బీజేపీ కొంచెం స్ట్రాంగ్‌గా ఉంది కదా! బీజేపీ స్ట్రాంగ్ అనంటే వాళ్ళ యొక్క ప్రభావం వాళ్ళు చెప్పుకుంటున్నారండి. ఏదో రాముని పేరు చెప్పుకొని రాముని ఒక దేవుడిని తీసుకొనొచ్చి ఒక రాముని పేరు పార్టీ పెట్టుకొని వాళ్ళు ప్రచారం చేసుకోవడం అది బీజేపీ వాళ్ళకి తగదని గూడా మేము మీడియా ముందు గూడా మేము చెప్తాము. ఏమి సో మరి ఇప్పుడు బీఆర్ఎస్ ఏం పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. బీఆర్ఎఫ్‌ది ఏమీ లేదండి. అసలుకు అతను ఇప్పుడున్నటువంటి క్యాండిడేట్ బీసీ నాయకుడు మంచి లీడర్ కావచ్చు గానీ, అతన్ని వద్దన్నా అని గూడా సీట్ బలవంతంగా కేసీఆర్ ఇచ్చి పోటీ తీసుకొచ్చి నిలబెట్టిండండి. అతని యొక్క నాయకత్వాన్నయితే అతని వ్యక్తిత్వాన్నయితే మనం విమర్శించకూడదు. ఆ బీసీ నాయకుడిని. ఒకటి బీఆర్ఎఫ్ పార్టీది ఎటువంటి ప్రభావం లేదండి. లేదు. చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ లేదు. ఓకే. సో ఉంటే బీజేపీకి, కాంగ్రెస్‌కి కాంగ్రెస్‌కే పోటీ అండి. సో మరి రంజిత్ రెడ్డి గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు. సో ఎంత రావచ్చు అనుకుంటున్నారు మెజారిటీ? మేమొచ్చి ఇప్పుడండి వికారాబాద్ జిల్లా వరకైతే 4 కాన్స్టిట్యున్సీల్లో 43,000 చిల్లరుంది. ఈసారి మేము దాదాపు 90,000 ఇచ్చామండి. డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు వారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా 4 కాన్స్టిట్యున్సీ నుంచి 85,000, 90,000 ఇస్తాము. అక్కడ రాజేంద్ర నగర్, చేవెళ్ళ నియోజకవర్గం నుంచి అక్కడ వర్కౌట్ బాగా జరుగుతుందండి. మేము నెట్వర్క్‌లో మా కాంగ్రెస్ కార్యకర్తలు బాగా దూసుకుపోతున్నారండి. రంజిత్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం ఒక పసిపిల్ల గుణం లాంటిదండి. మంచి ఆప్యాయత. కానీ బీఆర్ఎస్ వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారుగా. వాళ్ళు ఏదంటే కేసీఆర్ నేర్పించిన మాటలు మాట్లాడుతున్నారండి. వాళ్ళకి మాటలు కూడా రావు ఆ క్యాండిడేట్‌లకు. ఇప్పుడు పోటీ నిలబడినటువంటి ప్రజాప్రతినిధులకు ఎట్లా అంటే వాళ్ళకి స్పీచ్ ఇవ్వడానికి రాదు. ఏది అన్ని కేసీఆర్‌లు ఆ విద్య భోజనం చేసినారు తప్ప 10 ఏళ్ళు ప్రజలకు ఏం చేసింది ఏం లేదు. ఓకే. సో మరి మొత్తానికైతే ఈ 6 గ్యారంటీలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి అనుకుంటున్నారా? 6 గ్యారంటీలు. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలవుతుందండి. ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు తీసిపోయిండు కేసీఆర్ గారు. ఒకటి కొత్తింటి కోడలకు కాపురం ఇచ్చి కీస్ ఇచ్చి కాపురం చేయమంటే ఎట్లా చేస్తుంది? చేయలేదు కదా. ఆర్థిక స్తోమత పరిస్థితులు బాలేవు. కనుక ఈనాటికి మేము తీసుకుపోయినటువంటి 6 పథకాల్లో మంచి పథకాలు. ఖచ్చితంగా ఆ పథకాలు కూడా మేము కొన్ని ఎలక్షన్ల కోడ్ వలన నిలవచ్చిపోయినాయండి అంతే. సో అవి దానివల్ల ఆగినాయి. సో మొత్తానికైతే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని జరుగుతాయంటారు. అన్ని ఖచ్చితంగా నమ్మకం ఉందండి. ఖచ్చితంగా అప్రసిద్ధమైనటువంటి పరిపాలన తొలగించి సుప్రభితమైనటువంటి పరిపాలన ఇచ్చేటువంటి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అండి. అందులో ఆ అప్రచిత పరిపాలన తొలగించడానికి రేవంత్ రెడ్డి నాయకత్వం తెలంగాణలో చాలా ఉంది. పరిశుభ్రతమైనటువంటి పరిపాలన ఇస్తూ పేద ప్రజలని ఇదిగా మంచిగా ఆదుకునేటువంటి ఆత్మీయత కలిగినటువంటి ప్రజాప్రతినిధి అండి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు
ప్రతి ఒక్క కింది కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త కాడ నుంచి ప్రతి వాడు ఒక రాహుల్ గాంధీ, ఒక రేవంత్ రెడ్డి అన్నటువంటి నాయకత్వంలో సో వెళ్ళిపోతున్నారండి. మొత్తం 17 స్థానాలు సార్. మరి మీరు మీ అభిప్రాయం ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? మాకు 15 కొడతామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.